హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 20 అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాను. వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకి హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోనది ఒకడిట్లు తెలుసుకోనగలడు. దేవుని వాక్యములో వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. ప్రభుత్వం వారు వెయిట్స్ అండ్ మెజర్స్ అనే డిపార్ట్మెంట్ పెట్టారు. దీన్ని ఏమంటారంటే తెలుగులో తూనికలు కొలతలు అంటారు. అంటే ఒక వ్యాపారస్తుడు తూనికలు కొలతలు కలిగిన డిపార్ట్మెంట్ వారు వస్తే అసలు కేజీ రాయి చూపిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాయి మీద కేజీ అని ఉంటుంది, కానీ అది 750 గ్రాములే. ఇలాగ మోసం చేస్తారు పిల్లరా. అందుకే ప్రభుత్వం వారు ఈ తూనికలు కొలతలు అనేటువంటి డిపార్ట్మెంట్ని పెట్టారు. కానీ వీళ్ళు పెద్ద లంచగొండ్లు. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళు తప్పుడు బరువులు పెడుతున్నా, తప్పుడు కొలతలు చేస్తున్నా వారిని పట్టించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క విభాగంలో పనిచేసే వారికి తెలియదు. వారికి డబ్బే ముఖ్యం. అందుకే ఈనాడు దేశం పాడైపోయింది. కారణం ఏంటంటే వేరు వేరు తూనిక రాళ్ళే. ఇది దేవుడికి అసహ్యం. గుర్తుపెట్టుకో వ్యాపారస్తులారా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు మాకు సాయం చేస్తున్నాడు, మా ఆస్తులు పెరుగుతున్నాయి, మా అంతస్తులు పెరుగుతున్నాయి అని అనుకుంటే ఏదో దినాన్ని మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. తర్వాత దొంగ త్రాసు అనుకూలము కాదు. బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలంటే, త్రాసు పైకి ఎత్తితే కుడివైపునున్న ఎడవైపునున్న 2 పళ్ళాలు కూడా సమానంగా ఉండాలి. ఒకటి కిందకుండి ఒకటి పైకి ఉందంటే అది దొంగ త్రాసు. ఆ దొంగ త్రాసు కూడా దేవుడికి ఇష్టమైంది కాదు. అంటే పిల్లరా, మానవులైన మనము తీర్పు తీర్చేటప్పుడు కూడా ఒకరికి ఒక రకంగా, మరొకరికి ఒక రకంగా తీర్పు తీర్చకూడదు. అలాగే అక్రమము చేయకూడదు. దేవుని వాక్యములో చూస్తున్నాం. ఎందుకనగా ప్రతి వాని నడకను పరిశీలించేవాడు దేవుడే. ప్రతి వానికి సంభవింపబోయేది ఏదో వాడికి తెలియదు, కానీ వాడికి దేవుడికి తెలుసు. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. దేవుని దృష్టికి అక్రమంగా ప్రవర్తించకూడదు. దేవుణ్ణి మనము వెంబడించవలసినటువంటి వారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎలాగున్నా మనము చేయలేకపోతే దేవుడు మన విషయమై ఆనందించేటువంటి వాడు కాదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవునికి అనుకూలంగా నీ జీవితం గడుపుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిలో నీ బ్రతుకును గడుపుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిలో నీవు జీవించాలి. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, నీ మాటలు ప్రజల మధ్యలో ముద్రించి వారికి మేలు చేయి, నీ మహిమ పొందండి, కార్యాన్ని జరిగించండి. యేసు దివ్య నామములో మనం చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు.
రక్షించిన యేసుని స్తుతించుడి